నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు పట్టణంలో ఘనంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం. నిడదవోలు పట్టణంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలోని 1, 3, 26 వార్డుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అందజేసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను వివరించారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం మరియు పార్టీ తరపున కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయటం, ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవటం, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, ప్రత్తిపాటి కృష్ణమూర్తి, ముళ్లపూడి సత్యనారాయణ, వెలగల దుర్గా, అనంతలక్ష్మి ఫాతిమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్ బేగం, ఏఎంసీ డైరెక్టర్ దేవుళ్ల సత్యశైలజ, తన్నేడి వీర వెంకట సత్యనారాయణ, ఆకుతోట సతీష్ కుమార్, భాస్కర్ల రాజా, రామ్మోహన్ రాయ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ మీ కుటుంబ పరిస్థితి కానీ ఏదైనా మార్పు వచ్చిందా? వచ్చింది సార్. రోడ్డు పరంగా కానీ ప్రభుత్వానికి అదే వాళ్ళ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అలాగే ఈనాడు ముఖ్యంగా గత సుమారు 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలు, అలాగే ఇక్కడ నిడదవోలు నియోజకవర్గం బూరుగుపల్లి శేషారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇంటింటికి కూటమి ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విజయాలు, అలాగే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఈ కార్యక్రమం మీద ప్రతి గడప గడపకు వెళ్ళి మన నిడదవోలు పట్టణం నందు ప్రతి గృహమునందు ఉన్నటువంటి అందరినీ కూడా కలిసి వారి యోగక్షేమాలతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమాలు, అభివృద్ధి గురించి కూడా వారి నుంచి వినతులు తీసుకుంటున్నాం. అలాగే ఈ ముఖ్యంగా ఇక్కడ నిడదవోలు పట్టణంలో ముఖ్యంగా చెప్పే కంప్లైంట్ ఏంటంటే ఈ టిడ్కో గృహాల మీద ఎక్కువగా చెప్తున్నారండి. టిడ్కో గృహాలు కూడా ప్రభుత్వం త్వరలోనే సుమారు మనకి రేపు జనవరి వచ్చేటప్పటికి కొన్ని గృహాలు అందిస్తారనేది కూడా మన ప్రభుత్వం చెప్తుంది. దాన్ని మన ఎక్కడ కూడా ఎవరో కూడా ఆందోళన పడవద్దు. ప్రతి లబ్ధిదారునికి కూడా ఆ రోజు టిడ్కో ఇళ్ళు అమౌంట్ కట్టినటువంటి లబ్ధిదారులందరికీ కూడా టిడ్కో గృహాలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. త్వరలోనే అవి అందరికీ కూడా చేరతాయి. అలాగే ఎక్కడా కూడా లేనటువంటి, ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఆనాడు ఎలక్షన్ హామీలో ఇచ్చినటువంటి 1000 రూపాయలు పెంచుతానంటే దాన్ని ఎలక్షన్ ముందు నుంచే ఆయన హామీ ఎప్పుడైతే ఇచ్చారో ఏప్రిల్ నుంచి 3 మాసాలతో కలుపుకుని మొదటి విడతగానే 7000 ఇచ్చినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు. అలాగే పైన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. అలాగే ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యంగా పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి పరుగులు పెట్టిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా దన్నుగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ముందుకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రజలకి, అలాగే ఇక్కడ ముఖ్యంగా నిడదవోలు పట్టణ ప్రజలందరికీ కూడా మనవి, మన శేషారావు గారి నాయకత్వంలో మన నిడదవోలు పట్టణం, అలాగే పట్టణలో జరుగుతున్నటువంటి సంక్షేమాలు, అలాగే గోదావరి జలాలు కూడా త్వరలోనే సుమారు మనకు 2000
27 చివరి నాటికైనా గోదావరి జిల్లాలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఆ వర్కులు కూడా స్టార్ట్ చేశారు. అలాగే నిడదవోలు పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూస్తున్నారు. గతంలో ఎక్కడ గుంతలు పూడ్చున్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ రోడ్లన్నీ కూడా బాగు చేసి ప్రజలకి మంచి సౌకర్యాలు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా వెన్నుదన్నగా నిలబడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా మనం ఇక్కడ ఆర్ఓబి సమస్య బాగా ఎక్కువ ఉంది. అటు తాడేపల్లిగూడెం వెళ్ళటానికి కానీ ఇటు తాడేపల్లిగూడెం నుంచి వచ్చే వాళ్ళకి దాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని కూడా మీకు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను.